హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు ఎపిసోడ్లో వడలు తయారు చేస్తున్నానండి. వడలే కదా స్పెషల్ ఏంటి అంటారా? ఇవి అప్పటికప్పుడు అంటే ఒక అరగంటలో తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఈ సింపుల్ వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వడ తయారీకి ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకున్న రైస్ అయినా లేదంటే లెఫ్ట్ ఓవర్ రైస్ అయినా పర్లేదు. ఇప్పుడు ఈ రైస్ని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, చివరగా బీపిండి. ఈ వడలు బాగా క్రిస్పీగా రావాలంటే బీపిండి కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చేత్తో మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ గారెలకి నేను 1 కప్పు బియ్యం ఉడికించుకొని అంతే కప్పు బీపిండిని వేశాను. ఈ మిశ్రమం మనకి 10 నుంచి 12 మీడియం సైజ్ గారెల్ని ఇస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి కొంత పిండిని తీసుకుని ఉండలాగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అరిటాక్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది లేని వారు నార్మల్ కవర్ మీదైనా ఈ వడల్ని తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న పిండి ముద్దని ఇలా ఒత్తుకుని గారెల్లాగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఒకసారి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గారెలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి నూనెలోకి వేసుకోవాలి. ఈ వడలన్నిటినీ సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు. ఈ గారెలో ఉన్న ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగినట్టు కనపడితే ఈ గారెల్ని నూనెలోంచి తీసేసుకోవచ్చు. ఇలా అన్ని వడల్ని నూనెలోంచి తీసేసుకుంటే వేడివేడి రైస్ వడలు రెడీ అయినట్టే. ఈ గారెల్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో వేడివేడిగా తింటే కమ్మకమ్మగా పొట్ట నిండిపోతుంది. మిగిలిపోయిన రైస్ని వేస్ట్ చేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. అంతేకాకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీకు మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మీ అందరి సహకారం మన ఛానల్కి చాలా అవసరం.